హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నీటిపారుదల శాఖ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క వీడియో చూసిన వారందరూ ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ అండి. దీనికైతే ఎవరైనా అప్లై అని చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళైతే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓటీపీఆర్ అయితే చేసుకున్నవారు డైరెక్ట్ మనము దాని ద్వారా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ మనకు ఇంకా రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్స్ గురించి అయితే ఇంకా ఏం అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అనేది అయితే ఇక్కడ చెప్తున్నారు మనకు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ ఈ యొక్క పోస్ట్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ అలాగే ఇక్కడ మనము నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ అండి ఇది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అయితే ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని అయితే పూర్తి వివరాలు అయితే మీరు మరోసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మనము దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారైతే దీనికైతే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. రెగ్యులర్ డిగ్రీ అయితే చేసి అయితే ఉండాలి అండి దీనికి. అదేవిధంగా ఇక్కడ మనము ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీబీడీ వారికి 10 years అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ వారికి 3 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆన్లైన్లో మాత్రమే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనము దీన్ని ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యొక్క ఫీజు గురించి మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 120 రూపాయలు అయితే ఉంటుందండి. అండ్ అలాగే మనము దీనికి శాలరీస్ గురించి కూడా మీరు చూసుకున్నట్లయితే 57,100 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీంతోపాటు మనకు అలవెన్స్లు కూడా యాడ్ అవుతున్నాయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 18/9/2025 నుంచి 8/10/2025 వరకు రాత్రి 11 గంటల వరకు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మరిన్ని నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా విజిట్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, జై జవాన్, జై హింద్.